హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్షల్లో ఇండియన్ హిస్టరీ టాపిక్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు ది డిక్లరేషన్ ఆఫ్ క్లెమెంట్ అట్లీ, ది సెసెషన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వుడ్ బి హ్యాపెండ్ బై విచ్ డేట్? క్లెమెంట్ అట్లీ ప్రకటన ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగింపు ఏ తేదీలోగా ముగుస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 1948 జూన్ 30 అండి. 1948 జూన్ 30 నాటికి క్లెమెంట్ అట్లీ అప్పటి యూకేకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అనమాట, ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఈ క్లెమెంట్ అట్లీ ప్రకటన చేసినటువంటి దాని ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ పాలన 1948 జూన్ 30 నాటికి ముగుస్తుంది అని చెప్పేసి అప్పుడు ప్రకటన చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, Clement Attlee declared on 20th February 1947 that the cessation of British rule in India would be happened by 30th June 1948. Clement Attlee 1947 ఫిబ్రవరి 20న భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగింపు 1948 జూన్ 30 నాటికి జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్ వాజ్ పబ్లిష్డ్ బై దాదాబాయి నౌరోజీ? దాదాబాయి నౌరోజీ ఈ క్రింది వాటిలో ఏ వార్తాపత్రికను ప్రచురించారు? సో ఏ పత్రికను ప్రచురించారు అంటే ది వాయిస్ ఆఫ్ ఇండియా అండి. ది వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక వార్తాపత్రికను దాదాబాయి నౌరోజీ ప్రచురించడం జరిగింది. ఇన్ ద ఇయర్ 1883 దాదాబాయి నౌరోజీ స్టార్టెడ్ పబ్లిషింగ్ ది న్యూస్ పేపర్ ది వాయిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ బాంబే. ఓకే, 1883 సంవత్సరంలో దాదాబాయి నౌరోజీ ముంబై కేంద్రంగా ది వాయిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి యొక్క న్యూస్ పేపర్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ వాజ్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్? మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. సో అది వచ్చేసి 1839 సంవత్సరం నుంచి 42వ సంవత్సరం మధ్య జరిగిందనమాట. సో ఆప్షన్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో 1839 సంవత్సరం నుంచి 42వ సంవత్సరం మధ్య ఈ యుద్ధం అయితే జరిగింది. ది ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ వాజ్ ఫౌట్ ఇన్ ద ఇయర్ 1839 to 42 డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ లార్డ్ ఆక్లాండ్. లార్డ్ ఆక్లాండ్ అనేటువంటి యొక్క వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ కాలంలో ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్లేమ్డ్ ది డాక్ట్రిన్ ఆఫ్ లాప్సే ఆఫ్ లార్డ్ డల్హౌసీ ఫర్ బీయింగ్ ఏ కాజ్ ఆఫ్ ది గ్రేట్ రివోల్ట్ ఆఫ్ 1857? 1857 నాటి మహా తిరుగుబాటుకు లార్డ్ డల్హౌసీ సిద్ధాంతాన్ని ఈ క్రింది వారిలో ఎవరు నిందించారు? ఈ లార్డ్ డల్హౌసీకి సంబంధించినటువంటి డాక్ట్రిన్ ఆఫ్ లాప్సే అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో సో దాన్ని వ్యతిరేకించిన లేదా నిందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్మిత్ అనేటువంటి వ్యక్తి అనమాట.
స్మిత్ అనేటువంటి వ్యక్తి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్సే క్రియేటెడ్ ఏ ఫియర్ఫుల్ ఎన్విరాన్మెంట్ అమాంగ్ ది రూలర్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ క్రియేటెడ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ ది హిందూస్. Historian Smith blamed it for being a major cause of the Great Revolt of 1857. సో ఇక్కడ చూసుకుంటే ల్యాబ్సే సిద్ధాంతం భారతదేశంలోని రాష్ట్రాల పాలకుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది మరియు హిందువులలో అసంతృప్తిని సృష్టించింది. చరిత్రకారుడు స్మిత్ ఏమన్నాడు అంటే 1857 నాటి మహా తిరుగుబాటుకు ఇది ప్రధాన కారణం అని చెప్పేసి నిందించడం జరిగిందనమాట. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. సో ఈ సిపాయిల తిరుగుబాటుకి కారణం ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్సే అనేటువంటి లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చినటువంటి సిద్ధాంతమే అని చెప్పేసి చరిత్రకారుడైనటువంటి హిస్టోరియన్ స్మిత్ అనేటువంటి అతను బ్లేమ్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ది హ్యాంగింగ్ ఆఫ్ ది సిపాయ్ ఆఫ్ ది బారక్పూర్ యూనిట్ మంగల్ పాండే టుక్ ప్లేస్ ఆన్ విచ్ డేట్? బారక్పూర్ యూనిట్ మంగల్ పాండేకు చెందినటువంటి సిపాయిని ఉరి తీయడం ఏ తేదీన జరిగింది? అది ఏ తేదీన అంటే 1857 ఏప్రిల్ 8 8th ఏప్రిల్ 1857 ఈ విధంగా ఉరి అయితే తీశాడు. సో మంగల్ పాండే వాజ్ ఏ సిపాయి ఆఫ్ ది 34th నేటివ్ ఇన్ఫాంట్రీ ఆఫ్ బారక్పూర్ యూనిట్. ఓకే, బారక్పూర్ అనేటువంటి యొక్క యూనిట్కి సంబంధించి ఆయన నేటివ్ ఇన్ఫాంట్రీగా పనిచేసేవాడు అనమాట. అంటే స్థానిక పదాది దళానికి చెందినటువంటి ఒక సిపాయి, 34వ స్థానిక పదాది దళానికి చెందినటువంటి సిపాయి మంగల్ పాండే. అయితే ఈ ఫైర్డ్ అట్ ది సర్జియంట్ మేజర్ ఆఫ్ ది యూనిట్. లేటర్ హీ వాజ్ అక్యూజ్డ్ అండ్ షెడ్యూల్డ్ టు బి హ్యాంగ్డ్ ఆన్ 18th ఏప్రిల్, బట్ హీ వాజ్ హ్యాంగ్డ్ 10 days బిఫోర్ ఆన్ 8th ఏప్రిల్ 1857. సో ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ యూనిట్లోని సర్జెంట్ మేజర్పై కాల్పులు జరిపాడు అనమాట ఈ మంగల్ పాండే అనేటువంటి ఆయన. అనంతరం నిందితుడిగా తేలడంతో ఏప్రిల్ 18న ఆయన్ని ఉరి తీయాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ 10 రోజుల ముందే అంటే 1857 ఏప్రిల్ 8 ఆయన కన్నుమూశారు. సో ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ 18న ఆయన ఉరి తీయాలని భావించినా కూడా ఏప్రిల్ 8న ఆయన్ని ఉరి తీయడం జరిగింది. ఎందుకంటే ఆ యూనిట్ ఏదైతే ఉందో, పదాది దళానికి సంబంధించినటువంటి బారక్పూర్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్కి చెందినటువంటి సార్జెంట్ మేజర్ పైన కాల్పులు జరిపారనమాట మంగల్ పాండే. సో అందుకు గాను ఆయన్ని ఉరి తీశారు. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ మాయో ఫౌండెడ్ ది మాయో కాలేజ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా? లార్డ్ మాయో భారతదేశంలోని ఏ ప్రదేశంలో మాయో కళాశాలను స్థాపించాడు? మాయో అనేటువంటి కళాశాలను ఎక్కడ స్థాపించాడు అంటే అజ్మీర్లో స్థాపించడం జరిగింది. మాయో కాలేజ్ వాజ్ ఫౌండ్ బై లార్డ్ మాయో ఇన్ ద ఇయర్ 1875 ఇన్ అజ్మీర్, రాజస్థాన్. ది పర్పస్ ఆఫ్ బిల్డింగ్ దిస్ కాలేజ్ వాజ్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్ ఆఫ్ ది ఇండియన్ ప్రిన్సెస్. The name of the first principal of this college was Colonel Oliver St. John. ఓకే, రాజస్థాన్లోని అజ్మీర్లో 1875లో మాయో కళాశాలను స్థాపించారు. భారతీయ యువరాణి పిల్లలకు విద్యను అందించడం ఈ కళాశాల నిర్మాణం యొక్క ఉద్దేశం. ఈ కళాశాల మొదటి ప్రిన్సిపల్ పేరు కల్నల్ అలివర్ సెయింట్ జాన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది లాస్ మేడ్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్ టు బి కాల్డ్ యాక్ట్స్? భారత ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏ చట్టం కింద చేసినటువంటి చట్టాలను చట్టాలుగా పరిగణిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో అవేంటనే చూసుకున్నట్లయితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అండి. చార్టర్ చట్టం 1833 ప్రకారం సో భారత ప్రభుత్వం ఈ యొక్క చట్టాలను అయితే చేయడం జరిగింది. సో ఇవి చూసుకున్నట్లయితే ది చార్టర్ యాక్ట్, ది సెయింట్ హెలెనా యాక్ట్ ఆఫ్ 1833 వాజ్ an act of the Parliament of the United Kingdom. The laws made under this act were to be called acts. Before the introduction of the Charter Act of 1833, the laws were known as regulations. Okay, 1833 చార్టర్ చట్టం సెయింట్ హెలెనా చట్టం అని చెప్పేసి పిలుస్తారు. ఇది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ యొక్క చట్టం అనమాట. 1833 చార్టర్ చట్టం అనేది. ఈ చట్టం కింద చేసినటువంటి చట్టాలను వీటిని యాక్ట్స్గా అంటే చట్టాలు అని చెప్పేసి పిలిచేవారు. సో 1833 చార్టర్ చట్టం ప్రవేశపెట్టడానికి ముందు ఈ చట్టాలను రెగ్యులేషన్స్ అని చెప్పేసి పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనకి 1930వ సంవత్సరంలో జరిగింది. సో కాబట్టి ఆప్షన్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో 1930వ సంవత్సరంలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. To discuss the report of the Simon Commission, the British government arranged 3 roundtable conferences from 1930 to
1932. In the year 1930 November, the first roundtable conference was held. ఓకే, సో సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ పైన డిస్కస్ చేయడానికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1930 నుంచి 1932 మధ్య 3 సమావేశాలను ఏర్పాటు చేసింది. అయితే 1930 నవంబర్లో జరిగింది ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది పూనా సార్వజనిక్ సభ? పూనా సార్వజనిక్ సభను ఎవరు స్థాపించారు? పూనా సార్వజనిక్ అనేటువంటి సభను ఎవరు స్థాపించారు అంటే మహాదేవ్ గోవింద్ రనడే. మహాదేవ్ గోవింద్ రనడే అనేటువంటి అతను స్థాపించడం జరిగింది. మహాదేవ్ గోవింద్ రనడే వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఐఎన్సి. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించినటువంటి మెంబర్స్లో మహాదేవ్ గోవింద్ రనడే అనేటువంటి అతను కూడా ఒక వ్యక్తి అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ది అర్లియస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆఫ్ ఇండియా. In 1893, he was uplifted to the Bombay High Court. He established Pune Sarvajanik Sabha in 1870 as a pre-INC organization. మహాదేవ్ రనడే ఐఎన్సి వ్యవస్థాపక సభ్యుల్లో ఇతను కూడా ఒకరు. భారతదేశపు తొలి న్యాయాధికారుల్లో ఆయన ఒకరు అనమాట. 1893లో బాంబే హైకోర్టుకు ఈయన పదోన్నతి పొందారు. అతను 1870లోనే పూనా సార్వజనిక్ అనేటువంటి సభను ఐఎన్సి కంటే ముందుగానే ఒక ప్రీ ఐఎన్సి సంస్థగా దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే ది కకోరి కాన్స్పిరసీ వాజ్ ఏ ట్రైన్ రాబరీ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ కకోరి అండ్ లక్నో ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. కకోరి కుట్ర అనేది డాష్లో కకోరి మరియు లక్నో మధ్య జరిగినటువంటి రైలు దోపిడీ అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే 1925లో 1925వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక కాన్స్పిరసీ అనమాట. ది కకోరి కాన్స్పిరసీ అని చెప్పేసి అంటారు. ఇది ఒక ట్రైన్ రాబరీకి సంబంధించినటువంటి కేసు. 1925లో ఈ కకోరి కాన్స్పిరసీ అయితే జరిగింది. సో దీని గురించి చూసుకున్నట్లయితే ది కకోరి కాన్స్పిరసీ వాజ్ ఏ ట్రైన్ రాబరీ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ కకోరి నియర్ లక్నో ఆన్ 9th August 1925 డ్యూరింగ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అగేన్స్ట్ ది బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్. కకోరి కుట్ర అనేది బ్రిటిష్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్రోద్యమ సమయంలో 1935 ఆగస్టు 9న లక్నో సమీపంలో ఉన్నటువంటి కకోరి అనేటువంటి ప్రాంతం మధ్య జరిగినటువంటి ఒక రైలు దోపిడీ అనమాట. సో ఇది ఎవరు చేశారనేది చూసుకున్నట్లయితే ది రాబరీ వాజ్ క్యారీడ్ అవుట్ బై రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, అలాగే రాజేంద్ర లహిరి, చంద్రశేఖర్ ఆజాద్ అండ్ అదర్స్. సో వీరు నలుగురు అండ్ మిగిలినటువంటి వారు కలిసి ఈ యొక్క కకోరి కాన్స్పిరసీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్లో పాల్గొన్నారనమాట. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లహరి, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1925 ఆగస్టు 9న జరిగినటువంటి కుట్ర అనమాట ఇది. సో కకోరి కాన్స్పిరసీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్? భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో మితవాదులు మరియు అతివాదులుగా చీలిపోయింది అని చెప్పేసి అడిగారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. 1907లో 1907వ సంవత్సరంలో ఈ విధంగా వారు విడిపోయారనమాట. అప్పుడు ఒక సెషన్ జరిగింది, దాన్ని సూరత్ సెషన్ అని చెప్పేసి అంటారు. సో సూరత్ సెషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది 1907లో. అప్పుడు ఇందులో ఉన్నటువంటి వారు 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకరిని మోడరేట్స్ అంటారు, మరొకరిని ఎక్స్ట్రీమిస్ట్స్ అని చెప్పేసి అంటారు. అంటే మితవాదులు అతివాదులు అనమాట. సో ఎక్స్ట్రీమిస్ట్ని లాల్ బాల్ పాల్ అని చెప్పేసి అంటారు. సో వీరు లీడ్ చేశారనమాట. అంటే ముందుండి నడిపించినటువంటి నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే బాలగంగాధర్ తిలక్, అలాగే బిపిన్ చంద్రపాల్ అనమాట. సో వీరు ముగ్గురు కూడా ఎక్స్ట్రీమిస్ట్ని లీడ్ చేయడం జరిగింది. బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, అలాగే బిపిన్ చంద్రపాల్. ఓకే, ఎక్స్ట్రీమిస్ట్ని అంటే అతివాదుల్ని లీడ్ చేశారు. ఇంకా మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మితవాదులు ఎవరైతే ఉన్నారో వారిని గోపాలకృష్ణ గోఖలే లీడ్ చేయడం జరిగింది. అంటే నాయకత్వం వహించినటువంటి నాయకులు అనమాట వీళ్ళు. సో సూరత్ సెషన్ 1907లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి యొక్క సమావేశంలో అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఈ విధంగా 2 గ్రూప్స్గా విడిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ స్వతంత్ర పార్టీ? స్వతంత్ర పార్టీకి సంబంధించినటువంటి స్థాపకుడు ఎవరు? స్వతంత్ర పార్టీ స్థాపకుడు ఎవరు అంటే సి రాజగోపాలాచారి అండి. సి రాజగోపాలాచారి ఈ స్వతంత్ర పార్టీని స్థాపించడం జరిగింది.
ది స్వతంత్ర పార్టీ వాజ్ ఎన్ ఇండియన్ క్లాసికల్ లిబరల్ పొలిటికల్ పార్టీ దట్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ 1959 to 1974. It was founded by C. Rajagopalachari in reaction to what he felt was the Jawaharlal Nehru dominated Indian National Congress's increasingly socialist and statist outlook అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీన్ని ఇక్కడ చూసుకుంటే స్వతంత్ర పార్టీని 1959 నుంచి 74 వరకు ఉనికిలో ఉన్నటువంటి భారతీయ సాంప్రదాయ ఉదారవాద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. జవహర్లాల్ నెహ్రూ ఆధిపత్యంలో ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పెరుగుతున్నటువంటి సామ్యవాద మరియు స్టాటిస్ట్ దృక్పథానికి ప్రతిస్పందనగా సి రాజగోపాల్చారి దీనిని స్వతంత్ర పార్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ డిడ్ వాస్కో డి గామా కేమ్ టు ఇండియా? వాస్కో డి గామా భారతదేశానికి ఎన్నిసార్లు వచ్చాడని చెప్పేసి అడిగారు. సో వాస్కో డి గామా భారతదేశానికి మొత్తం 3 సార్లు వచ్చాడండి. సో 3 times హీ కేమ్ టు ఇండియా. ఓకే, వాస్కో డి గామా కేమ్ టు ఇండియా 3 times. హీ డైడ్ ఇన్ ద సిటీ ఆఫ్ కొచ్చిన్ ఆన్ క్రిస్మస్ ఈవ్ ఇన్ 1524, 3 months after his arrival. As per royal instructions, Vasco da Gama succeeded Henrik de Menenges as governor of India. సో వాస్కో డి గామా భారతదేశానికి మొత్తం 3 సార్లు వచ్చాడు. సో అతను వచ్చిన తర్వాత 1524 సంవత్సరంలో కొచ్చిన్ నగరంలో అతను క్రిస్మస్ రోజున ఆయన మరణించడం జరిగిందనమాట. సో వచ్చినటువంటి 3 నెలల తర్వాత మరణించాడు. అయితే ఈ రాయల్ ఆదేశాల ప్రకారం హెన్రిక్ డి మెనెజెస్ తరువాత వాస్కో డి గామా భారతదేశానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్ బాలగంగాధర్ తిలక్ వాజ్ గివెన్ ది ఎపిథెట్ లోకమాన్య? క్రింది వాటిలో ఏ ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అనేటువంటి బిరుదు ఇవ్వబడింది? అది ఏ ఉద్యమం సమయంలో అంటే హోమ్ రూల్ మూమెంట్లో అండి. హోమ్ రూల్ ఉద్యమం సమయంలో బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అనేటువంటి ఒక ఎపిథెట్ అంటే బిరుదునైతే ఇచ్చారు. సో బాలగంగాధర్ తిలక్ వాజ్ గివెన్ ది ఎపిథెట్ లోకమాన్య డ్యూరింగ్ ది హోమ్ రూల్ మూమెంట్. హీ వాజ్ వన్ ఆఫ్ ది పాపులర్ లీడర్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. ది బ్రిటిష్ కొలోనియల్ అథారిటీస్ కాల్డ్ హిమ్ ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్. హోమ్ రూల్ ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అనేటువంటి బిరుదైతే ఇచ్చారు. సో ఆ పార్టీలో ప్రజాదరణ పొందినటువంటి నాయకుల్లో ఆయన కూడా ఒకరన్నమాట. సో బ్రిటిష్ పాలకులు అయితే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్ అని చెప్పేసి పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇయర్ ఆఫ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ WIA ఈజ్? ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించినటువంటి సంవత్సరం ఏది? సో దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1917 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 1917 సంవత్సరంలో స్థాపించారు. సో ఇక్కడ చూసుకుంటే 8th May 1917 ఇన్ అడియార్, మద్రాస్, a multi-ethnic group of women established the Women's Indian Association WIA. The WIA was one of the first organizations to boldly connect Indian women's social and sexual subjugation with patriarchy, poverty and political disenfranchisement అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 1917 మే 8న మద్రాసులోని అడియార్లో మహిళల బృందం ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ WIAను స్థాపించారనమాట. భారతీయ మహిళల సామాజిక లైంగిక అణచివేతను పితృస్వామ్యం, పేదరికం, రాజకీయ అణచివేతతో ధైర్యంగా ముడిపెట్టినటువంటి మొదటి సంస్థల్లో WIA అనేది ఒకటి. ఓకే, సో ఇవి మనకి కొన్ని హిస్టరీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అలాగే 199 రూపీస్ PDF కోర్సు, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్సు ఉన్నాయి. ఇందులో మీకు ఏది కావాలి అనుకుంటే అది తీసుకోండి. ఇది మీరు ప్రిఫర్ చేసినట్లయితే మీకు అన్ని కోర్సెస్ అందులోనే ఉంటాయి కాబట్టి మీరు అన్ని యాక్సెస్ అయితే పొందవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.